ఈ మధ్య కాలంలో కొందరు అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పెళ్లికి ముందే ప్రేమ పేరుతో తమ వర్జినిటీని కోల్పోతున్నారు. కానీ ఈ విషయం బయటికి చెప్పుకోరు. నిజానికి అలాంటి విషయాలు అంత డేర్ చేసి చెప్పాలంటే గట్స్ ఉండాలి. కానీ అలాంటి గట్స్ కొందరు హీరోయిన్స్కు ఉన్నాయి. ఎస్, కొందరు హీరోయిన్స్ తాము వర్జినిటీ కోల్పోయిన విషయంని చాలా డేర్గా చెప్పడమే కాదు, తాము ఎవరితో ఏ వయసులో కోల్పోయామనేది కూడా మీడియా ముందే ఓపెన్ అయ్యారు. నిజానికి సెలబ్రిటీలకి లవ్ డేటింగ్ల గురించి ఓపెన్ అయినట్లు ఇలాంటి విషయాల్లో ఓపెన్ అవ్వరు. మరి అంత డేర్గా ఓపెన్ అయిన ఆ సెలబ్రిటీలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆలియా భట్. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న ఆలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంటుంది. ఇక తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఆలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడమే కాదు, చిన్న వయసులోనే తన వర్జినిటీని కోల్పోయిందట. ఓ మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆలియా తను హై స్కూల్లో చదువుతున్నప్పుడు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన సీనియర్తో లవ్లో పడ్డానని, అయితే ఓసారి తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి అతని ఇంటికెళ్ళిందట. అలా ఆ రోజు ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్తో ఓపెన్ అవడం వల్ల తన వర్జినిటీ కోల్పోయానని తెలిపి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. దీపికా పదుకునే. ఈ హాట్ బ్యూటీ విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్కి చేరుకొని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆమె కల్కి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే దీపికా హై స్కూల్లో చదువుకుంటున్న సమయంలో అంటే 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మోడలింగ్ చేయటం స్టార్ట్ చేసింది. అదే సమయంలో తనతో మోడలింగ్ చేస్తున్న నిహార్ పాండ్యా అనే వ్యక్తితో పరిచయం కాగా అతనితో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ డేట్ చేయగా ఆ సమయంలోనే దీపిక తన వర్జినిటీ కోల్పోయినట్టు గతంలో చెప్పుకొచ్చింది. దీంతో ఆ సమయంలో ఈమె మాటలు విని అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ సమయంలో వరుసగా కొంతమందితో డేట్ చేసి బ్రేకప్ చెప్పగా చివరికి రణ్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని ఇక తేడాది పన్నటి పాప కూడా జన్మనిచ్చారు. శిల్పా శెట్టి. బాలీవుడ్లో తన అందాలతో మతి పోగొట్టిన శిల్పా శెట్టి లేట్ వయసులో కూడా యంగ్గా కనిపిస్తూ చూపులు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ఇక ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నప్పటికీ కూడా స్టార్ హోదాని మాత్రం సంపాదించుకోలేకపోతోంది. అయితే ఈమె 2007లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనే ప్రోగ్రాంలో పాల్గొనగా ఈ షోలో ఈమె తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తను అక్షయ్ కుమార్తో కలిసి మూవీలో చేస్తున్న సమయంలో అతని ప్రేమలో పడ్డానంటూ, దీంతో అప్పటి నుంచి తన సహజీవనం చేయగా ఆ సమయంలోనే తను అక్షయ్ కుమార్తో తన వర్జినిటీ కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇక ఈమె ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. తర్వాత శిల్పా శెట్టి లండన్ బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు. తమన్నా. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లతో బాగా బిజీగా మారింది. అతి తక్కువ సమయంలో స్టార్ హోదాని సంపాదించుకున్న తమన్నా మంచి అభిమానంని కూడా సంపాదించుకుంది. అయితే తను స్కూల్లో చదువుకుంటున్న సమయంలో తన క్లాస్మేట్తో లవ్లో పడగా అలా 10th క్లాస్లో తన బాయ్ ఫ్రెండ్తో వర్జినిటీ కోల్పోయానని గతంలో చెప్పుకొచ్చింది. అయితే తమన్నా సినిమాల్లో నటించడం అనేది అతనికి ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత తమన్నా కొంతమంది హీరోలతో డేట్ చేసి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పగా ఇప్పుడు నటుడు విజయ్ వర్మతో సహజీవనం చేస్తోంది. సన్నీ లియోన్. ఈ బ్యూటీ అటు బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అని చెప్పాలి. ఒకప్పుడు పోర్న్ స్టార్గా ఉన్న సన్నీ లియోన్ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ వరుస మూవీస్లో చేస్తూ బాగా బిజీగా మారింది. అయితే సన్నీ లియోన్ కూడా 14 ఏళ్ల వయసుకే తన కన్యత్వాన్ని కోల్పోయింది. తను స్కూల్లో చదువుకున్న సమయంలో తన స్కూల్కి దగ్గరలో ఒక మిలిటరీ క్యాంటీన్ ఉండేదని, అందులో ఒక 30 ఏళ్ల వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడని, ఇక తను స్కూల్ నుండి ఇంటికెళ్తున్న సమయంలో అతడు తనని పిలిచి తనకి తినే స్నాక్స్ చాలా ఇచ్చేవాడని, అంతేకాకుండా తనకి కావాల్సిన వస్తువులు కొనిచ్చి ఇంటికి కూడా డబ్బులు పంపించడంతో అతనితో ప్రేమలో పడిందట. అలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నానని చెప్పి అతనితో ఒక రిసార్ట్కి వెళ్ళి నైట్ వరకు అతనితో గడిపి ఇంటికెళ్లాలని చెప్పింది. ఇక ఆ సమయంలోనే తన వర్జినిటీ కోల్పోయానని, ఆ తర్వాత కూడా ఆ వ్యక్తితో కలిశానని, కానీ అతడు తనకి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె తనతో కలిసి నటించిన నటుడిని పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా 2 పిల్లలకి తల్లవగా ఒక పాపను కూడా దత్తత తీసుకుని తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. షకీలా.
ఈమె గురించి ముందు తరాల వారికి బాగా పరిచయం అని చెప్పాలి. శృంగార తారగా ఈమె ఎప్పట్లో ఇండస్ట్రీలో రేంజ్లో దూసుకుపోయింది. నిజానికి షకీలా ఇలా కావడానికి కారణం తన తల్లే. తన తల్లి డబ్బు కోసం షకీలాని 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వ్యభిచారంలోకి పంపింది. అలా ఆ సమయంలో తను ఇలాంటి పనులు చేయనని చెప్పినా కూడా తల్లి మాత్రం కొట్టి బలవంతంగా అలాంటి పనులు చేయించిందని, అలా 13 ఏళ్ల వయసులో తన వర్జినిటీ కోల్పోయే పరిస్థితి వచ్చిందని గతంలో తెలిపింది. ఆ తర్వాత సినిమాలోకి పంపి అక్కడ కూడా అలాంటి పాత్రలో చేసేలా చేసిందని తెలిపింది. ఇక ఇప్పుడు తనకు అవకాశాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక ఇలాంటి వ్యవహారాల్లో హీరోయిన్స్ మాత్రమే కాదు, కొందరు హీరోలు కూడా ఉన్నారు. అందులో రణబీర్ కపూర్ ఒకడు. బాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకెళ్తున్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అని చెప్పాలి. అయితే ఇతడు 10th క్లాస్ చదువుతున్న సమయంలో తన జూనియర్ అమ్మాయితో లవ్లో పడగా ఓసారి తన ఇంట్లో ఎవరూ లేరని సమయంలో ఆ అమ్మాయిని ఇంటికి పిలిచానని, అలా తన వర్జినిటీ కోల్పోయానని అన్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చే కొందరు హీరోయిన్స్తో డేట్ చేసి వారికి బ్రేకప్ చెప్పి చివరిగా ఆలియా భట్ని లవ్ చేయగా పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అవడంతో వెంటనే పెళ్లి చేసుకుని 12 పాపకి జన్మనిచ్చారు. రణ్వీర్ సింగ్. బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ అప్పుడప్పుడు వివాదాల పరంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ఇక ఈయన కూడా తన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తమ ఇంటి పక్కన ఉండే అమ్మాయితో లవ్లో పడి ఆమెతో తన వర్జినిటీ కోల్పోయాడట. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసి వారితో బ్రేకప్ చెప్పి చివరిగా దీపికా పదుకునేను పెళ్లి చేసుకున్నాడు. కరణ్ జోహార్. బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరణ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన షోతో సెలబ్రిటీలని అడగరాని క్వశ్చన్స్ వేస్తూ వారి నుండి నిజాలు బయటికి కక్కిస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. అయితే ఈయన కూడా తన 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వర్జినిటీ కోల్పోయినప్పుడు తన బుక్ లో రాసుకొచ్చాడు. కార్తీక్. బాలీవుడ్ హీరో అయిన కార్తీక్ కూడా తన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన క్లాస్మేట్ అయిన అమ్మాయితో లవ్లో పడి వర్జినిటీ కోల్పోయానని గతంలో తెలిపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు ఎంత సింపుల్గా చెప్పేశారు కదా. ఇక బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్, కాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీలు చిన్న వయసులోనే వర్జినిటీ కోల్పోయారు. కానీ టాలీవుడ్ సెలబ్రిటీలు అంత డేర్ చేసి ఇలాంటి విషయాలు చెప్పుకోలేరు. ఎందుకంటే ఇలాంటివి లీక్ చేస్తే తమకి నెగిటివిటీ వస్తుందని, దీంతో తమ కెరియర్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని ఇలాంటివి బయటికి చెప్పుకోలేరు. కానీ అప్పుడప్పుడు వీరు తమ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతున్న సమయంలో మీడియా కంట పడుతూ ఉండడంతో వారి మధ్య ఇంకేదో నడుస్తుందని జనాలు అనుకుంటూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.